భాగ్యనగరంలో ఎందరో అభాగ్యుల ఆకలి తీరుస్తున్న ఇందిరా క్యాంటీన్లు మరో శుభవార్త చెప్పాయి. ఇకపై భోజనంతో పాటు 5 రూపాయలకే టిఫిన్ కూడా ఇక్కడ దొరకనుంది. అలాగే క్యాంటీన్లలో సీటింగ్ పాటు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. హైదరాబాద్లోని ఇందిరా క్యాంటీన్లలో 5 రూపాయల భోజనంతో పాటు బ్రేక్ఫాస్ట్ కూడా సిద్ధం చేస్తోంది జీహెచ్ఎంసీ. 2013లో ప్రారంభమైన అన్నపూర్ణ క్యాంటీన్లు తర్వాత నగర వ్యాప్తంగా 150 చోట్ల ఏర్పాటు చేశారు. హరేకృష్ణ ఫౌండేషన్తో కలిసి ఈ సెంటర్లను నడిపిస్తోంది జీహెచ్ఎంసీ. భోజనానికి 5 రూపాయలు తీసుకుంటూ మిగిలిన 24 రూపాయలు జీహెచ్ఎంసీ భరిస్తోంది. అయితే ఈ అన్నపూర్ణ కేంద్రాలను ఇందిరమ్మ క్యాంటీన్లుగా మారుస్తూ 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్ కూడా అందించాలని డిసైడ్ అయింది జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ. ఇందిరా క్యాంటీన్లలో టిఫిన్, మిల్లెట్ టిఫిన్ కూడా అందిస్తారు. ఉదయం ఇడ్లీ, ఉప్మా, మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ ఉప్మా, మైసూర్ బజ్జీ, పూరి, పొంగల్ ఉంటాయి. అది 5 రూపాయలకే అందిస్తారు. ఒక్కో ప్లేట్ టిఫిన్ కోసం మొత్తం 18 రూపాయలు ఖర్చు కాగా అందులో జీహెచ్ఎంసీ వాటాగా 14 రూపాయలు. ఇందిరమ్మ క్యాంటీన్లలో టిఫిన్, భోజనాలు అందించేందుకు హరేకృష్ణ ఫౌండేషన్తో ఒప్పందం చేసుకున్నారు. స్టాండింగ్ కమిటీ మీటింగ్లో ఇందిరమ్మ క్యాంటీన్ల గురించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. 60 సెంటర్లను మళ్ళీ నూతనంగా ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాదాపుగా ఒక 2 నెలల్లో ఈ యొక్క నూతన ఇందిరమ్మ క్యాంటీన్లను ఓపెన్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇందిరా క్యాంటీన్ల రూపురేఖలు మార్చాలని అధికారులు నిర్ణయించారు. కూర్చొని తినేందుకు వీలుగా సీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 150 కేంద్రాలకు గాను 139 సెంటర్లలో కొత్తగా కంటైనర్లు నిర్మిస్తున్నారు. ప్రతి ఇందిరమ్మ క్యాంటీన్కు పవర్ సప్లై, మంచినీరు, డ్రైనేజ్ వంటివి ఏర్పాటు చేస్తున్నారు. ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పేదవాడికి మరి స్పెషల్గా ఏదైతే అన్నపూర్ణ క్యాంటీన్స్ ఇదివరకు నడిచేదో అదే మాదిరిగా ఈవెన్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేసే క్రమంలో మరి జిహెచ్ఎంసీ తర్వాత హరేకృష్ణ మూవ్మెంట్ కొలాబరేషన్ తోటి మరి స్టార్ట్ చేయబోతా ఉన్నారు. దానికి సంబంధించి రిజల్యూషన్ కూడా ఆమోదించడం జరిగింది. ఇక మరోవైపు ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్ఫాస్ట్ నిర్ణయంపై సర్వత్రా ఆనందం వ్యక్తమవుతోంది. నిరుద్యోగులు, చిరు వ్యాపారులు, బడుగుల కడుపు నింపే క్యాంటీన్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా నడవాలని కోరుకుంటున్నారు. ఇక్కడ 2 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నా, 2 సంవత్సరాల నుంచి తింటున్నా. అందరికీ చాలా మంచిగా ఉందన్న. ఎందుకంటే లంచ్ టైంలో పేదోళ్ళకు, ఇక మాలాంటి వాళ్ళకు టైంకు టిఫిన్ తెచ్చుకోకపోతే వచ్చి 5 రూపాయలకు అన్నం పెడుతురు, మంచి పని చేస్తారు. ఇప్పుడు బయట టిఫిన్లు చేయాలంటే 40 రూపాయలు, 60 రూపాయలు అని అంటున్నారు బయట. ఈడైతే ఇక ఇట్లా ఇందిరమ్మ టిఫిన్లు పెడితే కొంచెం పేద మాలాంటి వాళ్ళకి కొంచెం మంచిగా ఉంటుంది. గతంలో 2013లో కాంగ్రెస్ హయాంలో 5 రూపాయలకే మధ్యాహ్న భోజనం అందించగా ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్ కూడా అందుబాటులోకి తెస్తోంది. అయితే నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని కోరుతున్నాడు నగరవాసి.